హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాగి, ఇత్తడి సామాను మనము వాడకుండా ఎక్కువగా పైన పెడుతుంటాం కదా! అవన్నిటిని ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్‌గా ఎలా చేసుకోవాలి? ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇవి క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి ఏం కొనుక్కరానవసరం లేదండి. పాత పద్ధతే. కాకపోతే మనం దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి వాడుతున్నాం అంతే. చాలా నీట్‌గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత నల్లగా ఉందో ఈ మా రాగి బిందె. దీన్ని నీట్‌గా చేద్దాం ఇప్పుడు. ఇది చేయడానికి చెప్పాను కదా! బయట నుంచి కొనుక్కొచ్చేదేం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే. చాలా రోజులైంది దీన్ని కడగడం మానేసి. చాలా దుమ్ము దుమ్ము పట్టిపోయింది. దీన్నిప్పుడు క్లీన్‌గా చేద్దాము. ఈ రాగి గ్లాసు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు నీళ్లు పోసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడూ ఉండే చింతపండే. ఒకవేళ చింతపండు నల్లగా ఉందనుకోండి అది ఇలాంటి వాటికి వాడేయండి. మీరు ఇంట్లో వాడుకోకపోతే. నిమ్మకాయలు చూసారా? కొంచెం పాడైపోయినాయన్నమాట. మీ దగ్గర ఫ్రెష్‌గా ఉన్నాయి అనుకుంటే వేయండి. ఇవి కొద్దిగా పాడైపోయినా పర్లేదు నిమ్మకాయలు. ఒక 2 నిమ్మకాయలని కట్ చేసి వేస్తున్నాను. లేదంటే మీరు వాడిన తర్వాత వాటి తొక్క ఉంటుంది కదా! అవి వేసినా పర్లేదు. దీంట్లో సాల్ట్ అది ఏమీ వేయనవసరం లేదండి. సర్ఫ్ కూడా వేయనవసరం లేదు. జస్ట్ ఇంతే. ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత చూసారా? ఈ గిన్నెని స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో పెడుతున్నాను. ఒక 2 నిమిషాలు అందులో ఉంచితే చాలు. దాంట్లో నుంచి తీయగానే నీట్‌గా వచ్చేస్తుంది బయటికి మనకి. చూసారా ఎంత నీట్‌గా అయిపోయిందో. 2 మినిట్స్ ఆ వాటర్‌లో ఉంచి తీస్తే గట్టిగా దాన్ని తోమనవసరం కూడా లేదు మనం. నీట్‌గా అయిపోయింది. ఆ వాటర్‌ని జస్ట్ ఈ బిందె మీద పోస్తున్నానంతే. ఎలా అయిపోయిందో చూడండి. వాటర్ పడినంత వరకు మనకి తెల్లగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ శ్రమ పడకుండా రాగి బిందెలు చాలామంది వాడుతుంటారు కానీ, ఇది తోమడం ఇబ్బందనేసి పక్కన పెడుతుంటారు. ఇది రాగి చెంబు వాటర్‌లో జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా తిప్పి పెట్టేసానంతే. చాలా నీట్‌గా అయిపోయిందండి. ఏమైనా గట్టిగా మరకలున్నాయనుకోండి, మనం ఈ ఇంట్లో వాడే సోప్ ఉంటుంది కదా! గిన్నెలు కడిగే సోపు. ఆ సోప్‌తో కాస్త గట్టిగా రుద్దితే చాలు. ఇంకా పోతుంది అవి ఆ మరకలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.